వేములవాడ మండలంలోని తమ్మర, బండపాలెం, అల్వాలపురం, అశోక్ నగర్, దుర్గాపురం గ్రామాల పరిధిలోని పొలాలను తక్కువ రేటుకు త్యాగం చేస్తే అదే రైతుల వారి పొలాలకు వెళ్లడానికి ఈరోజు సర్వీసులు రోడ్డు లేకపోవడం వల్ల వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడిందని దీనిని దృష్టిలో పెట్టుకుని ఆయా గ్రామాల రైతులు బైపాస్ పై ధర్నా నిర్వహించారు. సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా వారు పరిశీలిస్తాము చెబుతున్నారు కానీ బైపాస్ వరకు మాత్రం ఆపకుండా వారి పని వారు చేసుకుంటూ పోతున్నారన్నారు. అంతేకాకుండా తమ్మరలో రెండవ భద్రాద్రిగా విరిజిల్లుతున్న శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం ఎంతో ప్రసిద్ధి చెందిందని, అదేవిధంగా బండెపాలెంలోని పురాతనమైన దేవాలయం శ్రీ దేవల బాలాజీ దేవాలయానికి దూర ప్రాంతాల నుండి భక్తులు వస్తుంటారు. వారికి ఈ సర్వీస్ రోడ్డు లేకపోవడం వల్ల ఈ దేవాలయాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉందన్నారు. మా గ్రామాల వద్ద జాతీయ రహదారికి, మా వ్యవసాయ భూములకు సర్వీస్ రోడ్డు లేకపోవడం వల్ల మేము 5 నుంచి 6 కిలోమీటర్లు తిరిగి రావాల్సి వస్తుందని, ఈ విషయాన్ని స్థానిక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిల దృష్టికి కూడా తీసుకెళ్లామని అన్నారు. తక్షణమే సంబంధిత అధికారులు చొరవ తీసుకొని రైతుల యొక్క ఆవేదనను పరిశీలించి సర్వీస్ రోడ్డు నిర్మించి రైతుల ఆవేదనను తీర్చగలరని కోరారు. బైపాస్ పక్కనటువంటి సర్వీస్ రోడ్డును పొడిగించాలి. సర్వీస్ రోడ్డుని, బైపాస్ రోడ్డు వెంట ఉన్న సర్వీస్ రోడ్డుని, సర్వీస్ రోడ్డుని, సర్వీస్ రోడ్డుని బైపాస్ వెంట ఉన్నటువంటి సర్వీస్ రోడ్డును, సర్వీస్ రోడ్డును, సర్వీస్ రోడ్డును, సర్వీస్ రోడ్డును దీనిపై అధికారులు వెంటనే సర్వీస్ రోడ్డుపై వెంటనే అధికారులు సర్వీస్ రోడ్డుపై అధికారులు వెంటనే స్పందించాలి.